వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం స్వామి సమర్థాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 18వ అధ్యాయ ప్రారంభం. శ్రీ స్వామి సమర్థులు మోహల్ షోలాపూర్లలో నివాసం. ఓ పరమధార్మికుడా, శ్రీ స్వామి సమర్థులు పండరిపురం తర్వాత మొహల్ అను గ్రామం చేరుకొనిరి. మార్గమధ్యంలో భీమానదిని దాటవలసి వచ్చెను. ఆ సమయంలో నదికి వరదలు వచ్చి భీకరంగా ప్రవహించుచుండెను. ఆ స్థితిలో పడవల వారు ఎవ్వరినీ నది దాటించడం లేదు. శ్రీ స్వామి సమర్థుడు పడవ వారిని దాటించమని కోరెను. వారు ఎవ్వరూ శ్రీ స్వామిని ఎరుగరు. శ్రీ స్వామివారి శక్తి గొప్పతనం వారికి తెలియదు. అందువలన వారు శ్రీ స్వామిని సామాన్యునిగా తలంచి ఈ భయంకర వరదలో పడవను నదిలో దించుటకు భయంతో ఎవరునూ ముందుకు రాలేము అనిరి. శ్రీ స్వామి సమర్థులు వారిని చూచి నవ్వి, అందరూ ఆశ్చర్యముగా చూచుచుండగా శ్రీ స్వామి నదిలో దిగి గబగబా ఆ మహాప్రవాహంలో భీమా నదిని దాటెను. వారు నదిలో నడుచుచుండగా కేవలం మోకాలి లోతు మాత్రమే నీరు తగిలినది. ఈ జగత్తులో ఎందరో మహాత్ములు ప్రకృతిపై ఆధిపత్యం పొందిరి. యోగిరాజైన శ్రీ స్వామికి అది ఏమంత పెద్ద విషయం కాదు. ఈ సన్నివేశం చూచిన వారందరూ వీరు సాక్షాత్ భగవత్ స్వరూపులని, పాండురంగడే ఈ విధంగా వచ్చినాడని భావించిరి. వారు అందరూ వందనములు సమర్పించుకొనిరి. మహనీయులందరూ కూడా ప్రకృతిని ఎలా శాసించారు అనేది మనం సచరిత్ర పరంగా, అటు వెంకయ్య స్వామి వారి చరిత్ర, అవధూత లీల పరంగా బాగా తెలుసుకున్నటువంటి ఘట్టాలు ఉన్నాయి కదా అమ్మ. అది వర్షాలు కురిపించేయటంలో సమర్థుడు కదా వెంకయ్య స్వామి. అట్లాగే సద్గురువుల వారైతే మరి వర్షాన్ని తుఫాన్ని సహితం మాపు చేయటం, ఎండ ఎక్కువగా ఉంటే కూడా, అంటే ఒక రకంగా ఏమిటి అంటే ప్రకృతి శక్తిని వాళ్ళు శాసించగలగటం అన్నమాట మహనీయులు. అది అట్లాగే ఈయన భీమా నదిని ఇటు నుంచి అటుకి దాటారుట స్వామి సమర్థుల వారు. శ్రీ స్వామి మొహల్ గ్రామంలో గణేష్లోని అను మామల్తదారు ఇంటిలో ఉన్నారు. ఆ ఊరిలోనే 125 సంవత్సరములు ఉన్న గవే స్వామి అనే యోగి ఒకరు ఉండేవారు. ఆయన అనేక సంవత్సరముల నుండి హఠయోగ సాధన చేసేవారు. ఆయన ఆ యోగ సాధన ద్వారా తన శరీరమును గాలిలో 8 అడుగుల ఎత్తున తేల్చేవారు. వారికి శ్రీ స్వామితో పరిచయం కలిగినది. వారు శ్రీ స్వామి సమర్థులను పరిపూర్ణ యోగ పురుషునిగా గుర్తించి వారి సన్నిధిలో గడపసాగినారు. ఒకనాడు వారు ఇరువురు ఏకాంతముగా ధార్మిక విషయములను చర్చించుచుండగా శ్రీ స్వామి సమర్థులు, శ్రీ గవే స్వామి, 125 సంవత్సరాలు జీవించి నీవు కేవలం హఠయోగంలోనే ఉన్నావు. దాని నుండి నీవు నిజయోగమునకు రా. యోగ సాధన కేవలం శరీరమును అదుపు చేయుటకే కాదు, ఆధ్యాత్మిక విజయమునకు సాధనం కావాలి. కావున నీవు ముముక్షుత్వమునకై సాధన సాగించు అని తెలిపిరి. శ్రీ స్వామివారి మాటలను విని
వారి ఆదేశమును విజ్ఞానవంతుడైన ఆ యోగి అవగతం చేసుకుని శ్రీ స్వామి సలహాను అనుసరించి హఠయోగమును విడిచిపెట్టి ఆధ్యాత్మిక సాధన ప్రారంభించెను. దానినే నిరంతరం తీవ్రం చేయసాగెను. అనతి కాలంలోనే శ్రీ స్వామివారి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగినది. మహోన్నతమైన బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత వారు శ్రీ స్వామికి అత్యంత సన్నిహితులైరి. మొహల్లో అనేక సంవత్సరముల నుండి వినాయక చవితికి గణేష్లోని మామల్తదారు, అంటే గ్రామాధిపతి అన్నమాట, మామల్తదారు పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవారు. ప్రతి దినం శ్రీ స్వామివారు కూడా హాజరయ్యేవారు. ఒకరోజు రాత్రి హరికీర్తన జరుగుతున్నది. సంకీర్తన మధ్యలో శ్రీ స్వామి లేచి వెళ్ళిపోతున్నారు. స్వామివారిని ఉండవలసిందిగా ప్రార్థించినారు. బయట చీకటిగా ఉంది, వర్షం కూడా పడుతున్నది అనెను. అయినను శ్రీ స్వామి సోని మాటలను లెక్క చేయక, నీకు నైతిక విలువ లేదు అని చెప్పి వెళ్ళిపోయిరి. సోని శ్రీ స్వామికి తోడుగా వెళ్ళమని ఒక పనివానిని పంపగా వాడు, స్వామి తిరిగి ఎప్పుడు వస్తారు అని అడుగగా శ్రీ స్వామి వేసవి తరువాత అని సమాధానమిచ్చిరి. ఆ తరువాత సోనీకి అనేక కష్టములు ఎదురైనాయి. వానిని ఉద్యోగం నుండి తీసివేసిరి. మొహల్ విడిచిపెట్టవలసి వచ్చెను. అసలు రహస్యమేమనగా, అధికార గర్వంతో సోనీకి ఒక ఉంపుడు కత్తెతో సంబంధం ఉండేది. సాయిరా, అధికారం పోగానే ఆ సాంగత్యం అతనిని విడిచిపోయినది. అతను ఆమెను పూర్తిగా విడిచిపెట్టిన తరువాత సహజముగా భక్తిపరుడగుటచే వేసవి ఎండల వంటి ఆ చిక్కులన్నీ తీరినవి. తరువాత శ్రీ స్వామి దర్శనం అయినది. అది మహనీయులు నిజంగా మనుషుల యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, వాళ్ళ యొక్క సాంగత్యాలు ఎటువంటివి, వాళ్ళ నడవడి ఎలా ఉంటుంది, వాళ్ళకి అహంభావం వగైరా లేకుండా సత్వగుణం అధికంగా ఉందా లేదా అనేటువంటివి చూస్తారు. అంతేగాని వాడు ఎటుపోతే వాడు ఎట్లా ఉంటే నాకేమిటి, ముందర నా గురించి అందరికీ ప్రోపగండా చేస్తున్నాడు, అంతటి వాడి సాంగత్యం నాకు లభించింది అని సరైన ఆధ్యాత్మిక దీనిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భావించరు. వాళ్ళకి కావలసింది ఒకళ్ళ ద్వారా పేరు ప్రఖ్యాతులు, వాడు ఎట్లాంటి వాడైతే నాకేమిటి, ముందర నా పేరు యావత్ ప్రపంచం అంతా మారుమ్రోగితే చాలు అనేటువంటి దృక్పథం వాళ్ళకు ఉండదమ్మా నిజ గురువులకి. అది ఇదంతా మనం గురుగీత ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. అట్లాగే ఇక్కడ అంశం చదువుతూ ఉంటే జ్ఞాపకం వచ్చింది. శ్రీ స్వామివారి అనుగ్రహంతో సోనీకి బరోడా వెళ్ళగా అక్కడ మంచి ఉద్యోగం వచ్చి గొప్ప ఐశ్వర్యవంతుడాయను. క్రమము తప్పక శ్రీ స్వామిని దర్శించుచు ఆధ్యాత్మిక సాధనతో సత్సాంగత్యము వలన ఆధ్యాత్మికముగా కూడా గొప్ప అభివృద్ధి పొందెను. ఇది ఎంతయు శ్రీ స్వామి కృపయే. విద్యాసాగర, మహాత్ములు భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీని వలన మనం గమనించవచ్చును. వారు భక్తులను కష్టాల నుండి రక్షించడమే కాదు, దుర్వ్యసనాల నుండి కూడా రక్షించి మంచి మార్గంలో నడిపించుతారు. అంతేకాదు, తాహతుకు మించిన కోరికలను కోరే వారిని ఎలా అదుపులో ఉంచుతారో మొహంలోనే జరిగిన ఈ కథను తెలియజేయుదును, ఆలకించుము అని తిరిగి ఇట్లు చెప్పసాగిరి. ఆ గ్రామంలో ఒక సాలెవాడు పద్మశాలి శ్రీ స్వామివారిని తరచూ దర్శించి తనకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అని శ్రీ స్వామిని వేధించడం మొదలుపెట్టినాడు. చాలా రోజులు అతని మాటలను శ్రీ స్వామి పట్టించుకునేవారు కాదు. అయినా ఆ సాలెవాడు శ్రీ స్వామిని బ్రహ్మ దర్శనం కలిగించమని వెంబడించేవాడు. ఒకసారి శ్రీ స్వామి నాగనాథుని దేవాలయంలో కూర్చుని ఉండగా ఆ సాలెవాడు శ్రీ స్వామిని దర్శించి తిరిగి బ్రహ్మ సాక్షాత్కారం కలిగించమని అడిగినాడు. అప్పుడు శ్రీ స్వామి వానికి వేలితో ఒక దిక్కు చూపించి, అదుగో బ్రహ్మం చూడు అన్నారు. ఆ వైపున అతనికి భయంకరముగా బుసలు కొడుతూ తోకతో నేలను కొడుతూ ఉన్న నాగరాజు త్రాచుపాము కనిపించగా అతను భయపడిపోయినాడు. ఆ తరువాత వానికి సర్వ వేళలలో అదే దృశ్యం గోచరించసాగింది. దానితో వాడు పిచ్చివాడుగా తయారయ్యాడు.
ఆ అనుభవం అతనికి చాలా రోజులు ఉండిపోయింది. ఈ విషయం పూర్తిగా తెలుసుకున్న గవే స్వామికి జాలి కలిగినది. వారు అతనిని శ్రీ స్వామి సమర్థుల సన్నిధికి తీసుకొని వెళ్ళి వానిని రక్షింపమని ప్రార్థించినారు. దానికి కరుణాసముద్రుడైన శ్రీ స్వామి సమర్థులు వానికి స్వస్థత చేకూర్చిరి. అంతలో వాడు తిరిగి మామూలుగా ప్రవర్తించసాగినాడు. మరల శ్రీ స్వామిని ఎప్పుడూ బ్రహ్మ సాక్షాత్కారం కావాలని అడగలేదు. అర్హత లేని దాని కొరకు అడగకూడదనటానికి ఈ దృష్టాంతం చాలును. అది మనం అసలంటూ గురువుని సేవిస్తూ ఉంటే ఫలాపేక్షరహితంగా సేవిస్తూ మన గురువే మనకి సర్వము చేయగలడు అనేటువంటి నిశ్చయంతో సేవిస్తూ ఉంటే మనకి ఏది ప్రసాదించాలో ఆయనకి తెలుసు. ఆత్మపథంలోనికి ఎంతవరకు ఎవరిని తీసుకువెళ్లాలో ఆ సద్గురువుకి తెలుసు. మనం అడగక్కర్లా. నాకు ఈ జ్ఞానం ప్రసాదించు, అది ప్రసాదించు, ఇదంటే ఏమిటో చూపించు, దానికి ఏమిటో నిదర్శనాలు ఇటువంటి ముష్టి ప్రశ్నలన్నీ మనం వేయక్కర్లా. ఆయనకి తెలుసు ఏది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఏం చెప్పాలి అనేది ఆయనకి తెలుసు. ఎలా బోధపరచాలి అనేది కూడా ఆయనకే తెలుసు. చెప్పటమే కాదు, దాని గురించిన అవగాహన బోధన కూడా మనకి మనంతట మనకే ఒక స్ఫురణ. అది ప్రకృతి రీత్యా కావచ్చు, గురు సాంగత్యం రీత్యా కావచ్చు, గురుబంధువుల రీత్యా కావచ్చు, ఏదో రూపేణ ఆ యొక్క అవగాహన కూడా ఆ సద్గురువే కలిగిస్తారు. మనకి కావలసిందల్లా మన పంథాన మనం స్వచ్ఛతగా పయనించడమే మనం చేయవలసిన పని. విద్యాసాగర, ప్రతి వ్యక్తి తన హద్దును తెలుసుకుని ప్రవర్తించాలి. అది బ్రహ్మ సాక్షాత్కారం కొరకు నిరంతర సాధన చేయవలెను. అర్హత లేకుండా అందలం ఎక్కాలను కోరాదు. ఎవరైనా ఏమైనా పొందుటకు దానికి కావలసిన అర్హత సంపాదించుకొనవలెను. ఈ జగత్తులోని మానవులందరూ బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చు. అయితే దానికై ముందు వారు శ్రద్ధతో వినయంతో గురువును సేవించి తపస్సు చేయవలెను. అది ఆ తపస్సు ఎక్కడ చేస్తాం అని కాదు. ఇక్కడ భావం ఏమిటి అంటే గురువు చెప్పినవి అమలు చేయటం. ఆ విధి విధానాలు, సూక్తులు, కథలలోని రత్నాలు. ఒక రకంగా ఆ సచరిత్ర కథలు కానీ ఏవైనా సరే ఎవరిని గురువుగా ఎంచుకుంటామో సద్గురువుని, పరమ గురువునే ఎంచుకోవాలి. ఎలాంటి గురువుని ఎంచుకోవాలి అనేది ఎక్కడ తెలుసుకున్నాం? గురుగీతలో తెలుసుకున్నాం, గురుగీత ద్వారా. అలా ఒక గురువుని, ఒక పరమ గురువుని ఎంచుకున్నాక వారి పంథాలోకి పయనిస్తూ మనము తపస్సు అంటే అనన్య చింతనయే తపస్సు. ఆ యొక్క కథలు, వాటిల్లోని సారాంశం, ఆ బోధలు, వాటిలో నిక్షిప్తమై ఉన్నటువంటి కొన్ని విధానాలు, ఇవన్నీ కూడా అవగాహన కలిగి అమలు చేయగలగడమే తపస్సు అక్కడ. అంతేగాని ఎక్కడ చెట్టు ఉంది, ఇప్పుడు ఎవరిని వదిలేసి ఎవరిని నట్టేట ముంచి మనం తపస్సుకి వెళ్ళిపోవాలి అని అక్కడ అర్థం కాదనమాట. మన ధర్మాన్ని మనం కొనసాగిస్తూ తనువు సంసారమందుంచి మదిని భగవంతుని ఎందుంచిన వారు ధన్యజీవులు అని చెప్పన్నారు. మన ధర్మాలని మనం చక్కగా సక్రమంగా పాటిస్తూ మన స్వధర్మాలను మనం విడవకుండా సాధ్యమైనంత అమలు చేసుకుంటూ ఉండి మనస్సు మాత్రం భగవంతుని ఎడల ఏకాగ్రత పెట్టటం, అదే ఒక తపస్సు. మనము సాధారణంగా కనులతో సూర్యుని చూడలేం. మరి కోటి సూర్యప్రభా సమానమైన తేజస్సు కలిగిన బ్రహ్మను ఎలా చూడగలం? దానికి పూర్తి వైరాగ్యం, పవిత్రమైన లక్ష్యం, పవిత్రమైన హృదయం, నిశ్చలమైన సాధన కావాలి. మామూలుగా ఏదో ఆటపాటగా దానిని పొందాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సాలెవాడు కూడా కేవలం అందరూ అనుకునే మాటలు విని అది ఏమిటో అనుకుని ఏ లక్ష్యం లేకుండా శ్రీ స్వామిని వేధించినాడు. అందులకే శ్రీ స్వామి సమర్థులు వానికి అలా గుణపాఠం నేర్పినారు. అక్కడ సచరిత్రలో కూడా బ్రహ్మజ్ఞానం నేర్పించమని ఒక వర్తకుడు ఎంత వేధిస్తారు సద్గురువుని. జ్ఞాపకం వచ్చిందా ఆ కథ? ఆ వర్తకుడి జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని ఒక్క 10 రూపాయలు అప్పుగా తీసుకురా అని చెప్పి ఆ పిల్లవాడిని ఒకడిని పంపిస్తూ ఉంటే నాకు బ్రహ్మజ్ఞానం నేర్పించండి అని కూర్చున్నాడు తప్ప ఇదిగో ఆ 10 నా దగ్గర ఉందండి తీసుకోండి అని ఏడానికే వాడికి చెయ్యి రాలా, మనస్సు రాలా. అంటే ఏమిటి? అసలు
పేరాసనే వదలలేని పరిస్థితిలో ఉన్నారు వర్తకుడు. అర్థం కాల. ఆ పరిస్థితుల్లో ఉండి మళ్ళీ బాగా బ్రహ్మాండాలన్నీ కావాలి అని అనుకుంటే ఎట్లా? బ్రహ్మాండాలు కావాలి ఆధ్యాత్మికంగా అని అనుకుంటే దానికి ఎంతో భారీ బుద్ధి కలిగి ఉండాలమ్మా. అది అన్నిటి మీద అట్లా పేరాశగాను వాటిల్ని త్యజించలేని పరిస్థితుల్లోనూ కేవలం పొందాలి, ఇయ్యకూడదు అనేటువంటి దృక్పథాలున్న చోట జ్ఞానం ఎలా వస్తుందమ్మా? ఒక్కనాటికి రాదు. అదంతా కూడా వాళ్ళు చేస్తోంది వాళ్ళ వృత్తికి తగినట్లే. అంటే ఇక్కడ వర్తకులు అంటే ఏదో పర్టిక్యులర్ ఇదని కాదమ్మా. భగవంతుడి దగ్గర వ్యాపార సరళిగా ఉండటమే వర్తకత్వం. అది ఎవరైనా సరే ఇక్కడ వేరే అంశంగా తీసుకోవద్దు. ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడి దగ్గర భక్తిగా ఉండటమే ఒక ఇది. అంతేగాని భగవంతుడికి నువ్వు ఇస్తే నేను ఇస్తా, నాకు నువ్వు ఎక్కువ నేను ఒక పిక్కి ఇస్తా అనటమే ఒక రకంగా వినియోగ సరళి, వ్యాపార సరళి అని అంటారు. అట్లా సచరిత్రలో అలాంటి కథ ఒకటి మనం చెప్పుకున్నాం. ఇక్కడేమో ఈ సాలెవాడి కథ, బ్రహ్మ బ్రహ్మ ఇది చూపించమని చెప్పి కదా, పరబ్రహ్మం చూపించమని. ఎక్కడున్నాం? మామూలుగా ఏదో ఆటపాటగా దాన్ని పొందాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. సాలెవాడు కూడా కేవలం అందరూ అనుకునే మాటలు విని అది ఏమిటో అనుకుని ఏ లక్ష్యం లేకుండా స్వామిని వేధించినాడు. అందులకే శ్రీ స్వామి సమర్థులు వానికి అలా గుణపాఠం నేర్పినారు. అది వానికే కాదు, అటువంటి వారు ఎవరైనా ఉంటే వారికిది గుణపాఠమే. అది నాగుపాము దర్శనమిచ్చుట చేత బ్రహ్మ సాక్షాత్కారమునకు కుండలిని సాధన యోగ సాధన చేతనే సాధ్యం అని తెలుపుటయే శ్రీ స్వామివారి భావం కావచ్చును. అది నాగుపాము ఆకృతిలో ఉంటుంది కదా కుండలిని సాధన. ఒకనాడు శ్రీ స్వామి సమర్థుల దర్శనమునకై తండూలవాడి నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చాను. అతడు పండరిపురం పాండురంగ విఠోబా భక్తుడు. అతడు సంవత్సరమునకు 2 సార్లు యాత్ర చేసేవాడు. పండరిపురం వెళ్ళుచుండగా మోహల్లో ఉన్న శ్రీ స్వామి సమర్థులను చూచుట సందర్భపడినది. ఆశ్చర్యకరమగు ఆయన వ్యక్తిత్వం, దివ్యమైన ఆయన చూపులు వీనిని ఆకర్షించినవి. ఆయన తన యాత్రను మరిచిపోయి శ్రీ స్వామితో ఉండిపోయినాడు. అతడు శ్రీ స్వామి సన్నిధిలో భక్తితో తన్ను తాను మరిచిపోయి కమ్మని గాత్రముతో పాటలను పాడుతూ భజన చేసేవాడు. ఆ భజనలో అందరూ చేరుడివారు. ఇతని రాకతో అక్కడి వాతావరణం నిరంతర నామ సంకీర్తనలతో ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు మైమరిచి భక్తి పాటలు పాడుచూ అతీంద్రియ స్థితిలోకి వెళ్ళిపోయెను. సాయిరాం. 1 గంట గడిచిన పిమ్మట గాని ఆయన మామూలు స్థితికి రాలేదు. అతని కనులలో ఇంకనూ ఆ దివ్యమైన అనుభూతికి సంబంధించిన తేజస్సు, ఆనందము నిండి ఉండెను. అక్కడకు చేరిన భక్తులు, మీరు పొందిన అనుభూతి ఏమిటి, ఏమి చూసినారు? అది వదిలిపెట్టరన్నమాట. ఆయన మొత్తం నిల్లయ్యేదాకా వదిలిపెట్టరు. దానిని మాకు వర్ణించండి అని ప్రార్థించిరి. అతను శ్రీ స్వామి సమర్థునిలో పాండురంగ విభుని దర్శించినాను. అట్లా ఏమిటి అంటే ప్రజలు రకరకాల ప్రశ్నలు వేస్తే వాటిని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగే స్థాయి ఉండాలి అవతలి వాళ్ళకి. రెండోది ఏమిటి అంటే ఆ స్థాయిని నిలుపుకోగలిగినటువంటి అహంభావ రాహిత్యం కూడా ఉండాలి. ఆహా నేను ఇంత గొప్పవాణ్ణి అనమాట అని అంటే అవతలి వాళ్ళ స్థాయి కంటే కూడా ఇంకా ఢమాలన పడిపోయినట్టే కింద స్థాయికి. అదేమ్మా అది. శ్రీ స్వామివారు సాక్షాత్తు విఠలుడే, వేరు కాదు. వారు పండరిపురంలోనే కాదు, ఇక్కడ కూడా ఉన్నారు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన తానయ్యున్నాడే అన్నట్లుగా అని గానం చేశాను. స్వామి పాదముల చెంత చేరి, ఓ దివ్యస్వరూప పాండురంగ విఠల, నన్ను అనుగ్రహించి దర్శనమిచ్చినావా తండ్రి. నీవు సర్వత్రా నిండి ఉన్నావు. ఈశ్వర సర్వభూతానాం అను సూక్తిని అనుసరించి నీవు సర్వకాల సర్వావస్థల యందు పూర్ణంగా ఉన్నావు.
యజ్ఞేశ్వర, నీవు అద్వితీయుడవు, మాయాతీతుడవు అయి కూడా మాయను అనుసరించి మాయామానుష రూపంలో మానవులకు దర్శనమిస్తూ ఉంటావు. స్వతంత్రుడవై ఉండి కూడా పరతంత్రుని మాదిరి గోచరిస్తూ ఉంటావు. అందుకనే నీవు ఒక్కడవే ముల్లోకాలకు ఈశ్వరుడవని, నీ మాయా విభూతులైన బ్రహ్మ విష్ణు రుద్రాదులు దిక్పాలురు నీకు అన్యులని మాయా మోహితులమైన మేము భావించడం జరుగుతుంది. యథార్థానికి సకల చరాచర జంతు సంతానం కూడా నీవే కాని అన్యం కాదు. ఓ పరబ్రహ్మస్వరూప పరమాత్మ, నీ చరణ సన్నిధి చేరిన నా జీవితం ధన్యమైనది అని అనేక విధాల శ్రీ స్వామిని స్తోత్రం చేసి వారి దీవెనలు పొంది ఆనందభరితుడైనాడు. జీవితకాలమంతా శ్రీ స్వామి సమర్థులపై భక్తితో అతని గ్రామంలోనూ ఇతర గ్రామములలోనూ శ్రీ సద్గురుని గూర్చి కీర్తనలు చేయుచూ జీవించసాగెను అని మోహల్లోని విశేషములను తెలిపి నిత్యానంద యోగి శ్రీ స్వామివారి సన్నివేశంలో లీనమై వారికి నమస్కరించిరి. సాయిరాం. శ్రీ స్వామి సమర్థ సద్గురుమూర్తి, నీవు పరమపురుషుడవు. మాయ వలన కప్పబడి ఉండే మాబోటి వారికి నీ దివ్యరూప దర్శనం దుర్లభం. నీవు అఖిల భూతాలలోనూ వర్తిస్తూ విశ్వమంతటా వెలుగును చిమ్ముతూ ఉంటావు. ఆత్మానాత్మ వివేకం కలవారు, అరిషడ్వర్గాలను జయించిన వారు, నిర్మల అంతఃకరణ కలవారు అయిన పరమహంసలకు మాత్రమే నీవు నీ నిజతత్వముతో దర్శనీయుడవవుతావు. నీవు ప్రకృతికి పరుడవు, అవ్యయుడవు, పరమేశ్వరుడవు అయినా స్మరణ మాత్రము చేత సంతుష్టుడవగుటచే నీ స్మరణ చేయు భక్తులకు నీ దర్శనం స్వప్నంలోనైనా లభించుచున్నది. దానికి నిదర్శనం నీ కరుణయే. సచ్చిదానంద సద్గురుమూర్తి, నీ లీలలు అనంతములు. నీ దయతో నీ లీలలను స్మరించు భాగ్యం కలిగినది. ఓ దత్తమూర్తి, నిర్మల హృదయంలో నీవు నిత్య నివాసముంటావు. నీ లీలలను గానం చేయు శక్తి మాకు కలిగించుము. నీ లీలలను వినువారికి నీ అనుగ్రహం, నీ దర్శనం కలిగించుము. ఓ సహస్రనేత్ర, సహస్రాకార, సత్యస్వరూప, నీకు మా శతకోటి వందనములు అని వారిని ప్రార్థించను. సాయిరాం. అంత విద్యాసాగరుడు శ్రీ స్వామిని స్మరించుకుని నమస్కరించుకుని, స్వామి, శ్రీ స్వామి సమర్థులు మోహల్లో ఎంతకాలం ఉన్నారు, తర్వాత కథ ఏమి తెలియచెప్పుమనినా శ్రీ నిత్యానందుడు శ్రీ స్వామిని స్మరించుకుని చెప్పబూనెను. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు మోహల్లో 1850 నుండి 1855 వరకు 5 సంవత్సరములు ఉండిరి. షోలాపురమును కూడా పవిత్రపరచవలనని సంకల్పం అయినది కాబోలు వారు మోహల్ నుండి షోలాపురం చేరిరి. అక్కడ వారు దత్తమందిర ప్రాంగణంలో నివసించసాగిరి. వారిని అచ్చటి వారందరూ ఎవరో పిచ్చివాడు అనుకొనిరి. అచ్చట ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు దేవుని ప్రసాదంగా భోజనం పెట్టడివారు. శ్రీ స్వామి అచ్చట చేరిన రోజున భోజన సమయంలో భోజన హాలులో అందరికీ విస్తర్లు వేసియుండిరి. శ్రీ స్వామి సమర్థులు తిన్నగా లోపలికి వెళ్ళి మొదటి ఆకు వద్ద కూర్చుండిరి. అందులకు అక్కడ ఉన్న అధికారి అంగీకరించలేదు. అక్కడి నుంచి లేచిపొమ్మని శ్రీ స్వామి సమర్థులను గట్టిగా గదమాయించెను. ఆఖరిలో ఎక్కడైనా కూర్చో అనెను. శ్రీ స్వామి వెంటనే లేచిపోయి దేవాలయమును విడిచిపెట్టి ప్రక్కన ఉన్న మఠము చేరెను. అక్కడ ఒక స్తంభము వద్ద కూర్చుని చిన్నపిల్లవాని వలె ఆడుకొనుచుండెను. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక స్త్రీ ఆయనను చూచి ఆశ్చర్యపడెను. శ్రీ స్వామి సమర్థుల యొక్క స్థానమునందు ఆమెకు దివ్యమైన అలంకారములతో దత్తాత్రేయ స్వామి వారి మంగళ విగ్రహం కనపడెను. సాయిరాం. తిరిగి అదే స్థానంలో శ్రీ స్వామివారు కనిపించెను. మరల చూడగా విగ్రహము, తిరిగి శ్రీ స్వామివారు అలా కనిపించిరి. ఈ అద్భుతమైన దృశ్యమునకు ఆనందపరవశురాలైన ఆమె వీరు ఎవరో మహాత్ములని వారి పాదములపై వ్రాలెను. ఆమె అమితమైన ఆనందముతో వారి పాదముల చెంత కూర్చుని ఉండగానే మందిరములోని అధికారులు కూడా శ్రీ స్వామివారు భోజనం చేయకుండా వెళ్ళిపోవడం వారి హృదయంలో ఏదో వెలితిగాను బాధగాను అనిపించినది. వారు తాము గర్జించిన వ్యక్తి సామాన్యుడు కాడని, ఎవరో మహాపురుషులై ఉండవచ్చునని ఊహించిరి.
వారందరూ స్వామిని వెతుకుచూ వచ్చి తమను క్షమించమని ప్రార్థించిరి. అచ్చట శ్రీ స్వామివారి దివ్య దర్శనం పొందిన స్త్రీ వారితో తన దర్శనం గూర్చి తెలిపెను. వారందరూ ఆశ్చర్యముతోనూ భక్తి ప్రపత్తులతోనూ జయ జయ శ్రీ గురుదేవ దత్త అని శ్రీ స్వామివారికి పాదాభివందనములు చేసిరి. తమను క్షమించి భోజనమునకు రావలసిందిగా ప్రార్థించిరి. శ్రీ స్వామివారు వారి ప్రార్థనను మన్నించి వెళ్ళి భోజనం చేసిరి. విద్యాసాగర, ఇప్పటికీ షోలాపూర్లోని సుబ్బారాయ మఠమునందు శ్రీ స్వామివారు కూర్చుని స్తంభము వద్ద శ్రీ స్వామివారి భక్తులు దత్తాత్రేయ స్థానముగా పూజించుచునే ఉన్నారు. ఇట్లుండా ఒకనాడు చింతోపంతుతోళ్లను ధార్మికుడు శ్రీ స్వామివారిని దర్శించడం జరిగింది. వారిని నిశితముగా పరిశీలించి జనులు అనుకొనుచున్నట్లు వారు పిచ్చివారు కాదు, ఎవరో మహాత్ములై ఉండవచ్చును అని మనస్సులో అనుకొనుచుండగానే శ్రీ స్వామివారు అతనిని చూచి, నాతో నీకేమిటి పని? నేను మహాత్ముండనైతేనేమి పిచ్చివాడునైతేనేమి అని గట్టిగా అరిచిరి. తమ మనస్సులోని మాటలను మనస్సులో ఉండగానే తెలుసుకున్న వీరు సర్వ హృదయాంతర్యామి అయి ఉండవచ్చు, లేక కొన్ని సిద్ధులున్న మహాత్ములైనా అయి ఉండవచ్చు అని అనుకొనుచుండగానే, నాకు సిద్ధులుంటేనేమి లేకుంటే నీకేమిటి, నాతో నీకేమిటి సంబంధం అని అరిచిరి. అంతట చింతోపంతోల్ ఈయన సాధారణ పురుషుడు కాడని, తప్పక గొప్ప మహాత్ముడే అని గ్రహించి పాదములపై పడి ఆశీర్వదించమని ప్రార్థించను. ఆయన ఆశీస్సులను పొంది ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయెను. ఆ మరుసటి రోజున దత్తమందిరము దర్శించి శ్రీ స్వామి వద్దకు చేరి చింతోపంతు శ్రీ స్వామివారిని తన ఇంటికి భిక్షకు రావలసినదిగా కోరెను. అందులకు అంగీకరించిన శ్రీ స్వామిని చింతోపంతు తన గృహమునకు తీసుకొని వెళ్ళి శాస్త్రరీతిన వారికి అర్ఘ్యపాద్యములిచ్చి పూలమాలలను వేసి గంధము కస్తూరి వంటి సుగంధ ద్రవ్యములను పూసి పూజించి మంగళహారతి ఇచ్చినారు. ఆ రోజు స్వామివారితో కూడా మరికొందరిని భోజనానికి పిలిచినారు. శ్రీ స్వామివారికి పూజకు సమయమునకు అందరూ సమకూడినారు. అందులో ఒకరికి సోహాని దాదాజీ అనే అతిథి శ్రీ స్వామి వాలకం చూచి అవగించుకొని చింతోపంతోల్ చెవిలో, ఇటువంటి అనాచారితో కలిసి మేము భోజనం చేయలేము, ఇటువంటి పని సద్బ్రాహ్మణులమైన మాకు తగదు అని పలుకగానే మరుక్షణమే వారి ఇంటిలో కూర్చున్న శ్రీ స్వామి లేచి, నీ మనస్సులో వికల్పం కలిగినది, నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుండి బయలుదేరగానే వెంటనే దత్తాత్రేయ అవధూత తత్వం గుర్తుకు రాగా తన తప్పు తెలుసుకొని శ్రీ స్వామివారి పాదములపై పడి తనను క్షమించమని కోరగా శ్రీ స్వామి క్షమించిరి. శ్రీ స్వామివారు చింతోపంతోల్తో, ఓ పంత్, దైవ దృష్టిలో అందరూ సమానమే, వర్ణ వివక్షత కూడదు, అందరూ దైవ సంతానమే. ప్రత్యేకముగా ఆహారం పంచునప్పుడు చిన్న పెద్ద కుల తారతమ్యములు పనికిరావు. ఆహారం పరబ్రహ్మ స్వరూపం, దానిని శ్రద్ధతో భక్తితో ఓర్పుతో అందరికీ అందించాలి. అంతేకాదు అతిథి స్వయంగా నారాయణ స్వరూపం, ఇది దానము ధర్మము అని భావించరాదు. సాక్షాత్ దైవమైన నారాయణునకు ఆహారం పెట్టు అవకాశముగా భావించవలెను. ఆ నారాయణమూర్తి సర్వులయందు సముడే, సమభావం సమదృష్టి, సర్వ జీవులను సర్వేశ్వరుని రూపాలుగా భావించుట ముఖ్యం. ఇతరులకు భోజనం పెట్టుట నారాయణ సేవగా తలంచవలెను అని ప్రబోధించి భోజనం చేసి వెళ్ళిపోయినారు. అంత చింతోపంత అక్కడకు విచ్చేసిన అతిథులందరికీ శ్రీ స్వామి సాధారణ పురుషులు కారని, వారు అందరి హృదయాలలోని భావమును తెలుసుకునగలరని తనకు కలిగిన అనుభవమును తెలిపి, లోకగురుడు అయిన దత్తమూర్తి తత్వం అందరికీ తెలిపి వారందరికీ శ్రీ స్వామి పైన భక్తి కలిగించను. శ్రీ స్వామి షోలాపురంలో ఉండగా అనేక మంది శ్రీ స్వామిని దర్శించేవారు. వారి దర్శన భాగ్యము చేత అనేక దివ్యమైన అనుభూతులు పొందేవారు. చింతోపంతునకు శ్రీ స్వామి వారితో చాలా అనుబంధం కలిగినది. వారు శ్రీ స్వామి వారికి అత్యంత శ్రద్ధ గల భక్తులైనారు.
వారు శ్రీ స్వామిని అనేక సార్లు తమ ఇంటికి ఆహ్వానించి పూజించి భిక్షను ఇచ్చినారు. ఒకసారి శ్రీ స్వామిని చింతోపంతు భిక్షకు ఆహ్వానించినారు. శ్రీ స్వామి వారు వచ్చారు, కానీ ఎంతసేపటికి కంచం ముందు కూర్చోలేదు. ఆయన భోజనం చేస్తే కానీ ఇంట ఎవరు భోజనం చేయడానికి వీలు లేదు. షోలాపూర్ కలెక్టర్ ఆఫీసులో పనిచేయుచున్న చింతోపంతు కుమారుడు దాజీబా పంతునకు ఆఫీసుకు ఆలస్యమవుతోందని తొందరపడుతున్నాడు. చివరకు చింతోపంతు వండిన వంటకాలను కొద్దిగా తీసి ఉంచి భోజనం చేసి ఆఫీసుకు కుమారుని వెళ్ళమని చెప్పినాడు. కానీ దాజీబా పంతు ఏది ఏమైనా సరే శ్రీ స్వామి భోజనం చేయకుండా తాను భోజనం చేయరాదని నిర్ణయించుకొని దత్తస్మరణ చేసుకొనుచు కూర్చుండినాడు. తుదకు శ్రీ స్వామివారు 11 గంటలకు భోజనం చేసినారు. తొందరగా దాజీబాపద్ భోజనం చేసి శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకుని ఆఫీసుకు వెళ్ళినాడు. త్వరగా హెడ్ గుమాస్తా దగ్గరకు వెళ్ళి తన ఆలస్యానికి క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్ గుమాస్తా దాజీబాతో, నీవు సరి అయిన సమయానికి వచ్చి సంతకం చేసినావు కదా, మరలా ఇలా చెప్తున్నావేమిటి అని హాజరు పట్టిని చూపించినాడు. తాను రాకముందే తన సంతకం హాజరు పట్టిలో ఉండటం చూచి అది శ్రీ సద్గురు శ్రీ స్వామివారి మహాత్మ్యమే అని వెంటనే గుర్తించి మనస్సులోనే శ్రీ స్వామిని స్మరించుకున్నాడు. సాయిరాం. ఇది 1856వ సంవత్సరంలో జరిగినది. సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటిలోని వారికి ఆనాడు జరిగిన సంఘటనను తెలిపినాడు. ఈ కథ చెప్పుతున్నంతసేపు వాని కళ్ళలో నీరు కారుతూనే ఉండెను. భగవంతుడు ఎల్లవేళలా నా భక్తులను రక్షించుతుందును అని భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అని చెప్పిన రీతిన శ్రీ స్వామి సమర్థులు తనను విశ్వసించిన వారిని తప్పక రక్షించుచూ ఉండేవారు. ఇంటిలోని వారు అందరూ ఆ పరమగురుని లీలలను కీర్తించుకుని జయ జయనాదములు చేసినారు. శ్రీ స్వామి సమర్థులు షోలాపూర్లో ఉండగానే ఒకసారి ప్రసిద్ధి చెందిన శ్రీ స్వామి సిద్ధేశ్వర మందిరమునకు వెళ్ళినారు. అచట పెద్ద కొలను కలదు. ఎప్పుడు జలముతోనూ జల జంతువులతోనూ అందరికీ ఆకర్షణీయంగా ఉండేది. దాని మధ్యలో శ్రీ స్వామి సిద్ధేశ్వర మందిరం ఉన్నది. శ్రీ స్వామి అక్కడికి వెళ్లే నాటికి కొంతకాలముగా ఆ సరస్సు వర్షములు లేక పూర్తిగా ఎండిపోయి ఉన్నది. శ్రీ స్వామి సమర్థులు మందిరములో శ్రీ స్వామి వారిని దర్శించి ఆవరణము అంతా తిరిగి నీరు లేని సరస్సులో మూత్ర విసర్జన చేసిరి. వారు అలా చేయుచుండగానే ఆలయ అధికారులు చూచి కేకలు వేయుచు పరుగున రాసాగిరి. ఇంతలో ఆశ్చర్యకరముగా సరస్సు అడుగు నుండి నీరు పైకి రాసాగింది. అధికారులు భక్తులు అచ్చటికి చేరి ఆ వింతను చూచి ఆనందాశ్చర్యములు పొంది శ్రీ స్వామిని చూచి వీరు సామాన్య మానవులు కారని సాక్షాత్తు ఆ సిద్ధేశ్వరులే ఈ రూపమును వచ్చి సరస్సునకు జీవం కలిగించుచున్నారని భావించి వారి పాదములపై వ్రాలిరి. అచ్చటనే ఒక గదిలో ఉండి సాధన చేసుకొనుచున్న ముకుంద బ్రహ్మచారి శ్రీ స్వామివారి ఈ లీలను చూచి వీరు పరబ్రహ్మ స్వరూపులే అని భావించి వారి పాదములపై శిరము నుంచి నమస్కరించి, దేవాధిదేవ సద్గురుమూర్తి సచ్చిదానంద ప్రణవస్వరూప, నీవు మంచివారికి మేలును దుష్టులకు సద్బుద్ధిని కలిగించే నిమిత్తం అనేక రూపాలు ధరిస్తూ ఉంటావు. ఈ జగత్తుకు ఎప్పుడూ మేలు చేస్తూ ఉంటావు. నీ మహాత్మ్యాన్ని ఎవరు గుర్తించగలరు? నా పుణ్యవశమున మీ దర్శనం కలిగినది. నన్ను ఉద్ధరించడానికే మీరు ఈ ప్రాంతము వచ్చినారు. గురుదేవ, నన్ను దీవించండి, సాధనలోని అవరోధములను తొలగించండి అని ప్రార్థించెను. శ్రీ స్వామి వాని శిరముపై తమ హస్తమును ఉంచి దీవించి వెళ్ళిపోయిరి. ఆ క్షణము నుండి ముకుందునకు అత్యుత్తమ అనుభూతి కలిగి సాధనలో ముందుకు సాగినారు. అతను ప్రతిదినము ఆ సరస్సులో స్నానం చేయసాగినారు. అందులకు ఆ ఆలయ పూజారి అధికారులు అభ్యంతరం తెలుపసాగినారు. వారు వద్దని చెప్పిన ముకుంద బ్రహ్మచారి వినలేదు. దానికి తోడు తిరిగి శ్రీ స్వామిని దర్శించాలి అని, అంతవరకు మౌనంగా ఉండాలి అని దీక్షబూనినాడు. అందువలన మాటలు కూడా లేవు.
వారు చెప్పినది వినేవాడు కాదు. అందులకు కోపగించిన పూజారులు, అధికారులు అతనిని కొట్టేవారు, తిట్టేవారు. కానీ అతనికి శ్రీ స్వామివారి కృపతో బాధ కలిగేది కాదు. అతను వారు ఇంత చేసినా తన మానాన తాను తన కార్యములలో నిమగ్నమై ఉండువాడు. స్నానం మాత్రం మానేవాడు కాదు. ఒక రోజున రాత్రి వారు అందరూ కలిసి మాట్లాడుకుని అతని గదికి తాళం వేసినారు. ఉదయం వచ్చి చూడగా గదికి తాళం వేసినది వేసినట్లే ఉంది. కానీ ముకుంద బ్రహ్మచారి మాత్రం బయట సరస్సులో స్నానం చేయుచూ కనిపించినాడు. అది చూచి వారందరూ నిర్ఘాంతపోయినారు. అతనికి శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహం లభించినది అని భావించి గౌరవించినారు. అందరూ అతనిని బ్రహ్మచారి ముకుంద మౌని బువా అని పిలువసాగినారు. అతను శ్రీ స్వామిని అకల్కోట చేరిన తరువాత అప్పుడప్పుడు దర్శించేవారు. చింతోపంతు షోలాపురంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మామల్తదారుగా పనిచేసినాడు. ఉద్యోగం నుండి విరమణ జరిగిన తరువాతనే శ్రీ స్వామివారి పరిచయం కలిగినది. అతనికి అక్కల్కోట రాజావారి దర్బారులో ఉద్యోగమునకై పిలుపు వచ్చినది. అక్కడ షాహాజీరాజు వారి నిపుణతను గుర్తించి వారి సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించి చింతోపంతును రావలసినదిగా కబురు పంపారు. చింతోపంతు శ్రీ స్వామివారికి ఈ విషయమును తెలిపి తనతో అక్కల్కోట రమ్మని ప్రార్థించినాడు. అందుకు శ్రీ స్వామివారు ఇప్పుడు ఎండలు బాగా కాస్తున్నాయి, తర్వాత వర్షాకాలంలో వస్తాను అని వాగ్దానం చేసి చింతోపంతును పంపినారు. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకొనిన శ్రీ స్వామివారికి భరింపరానిది ఏమి ఉండును. వారు సర్వకాలములలోనూ శరీరం పైన ఆచ్ఛాదన లేక హిమాలయముల నుండి రామేశ్వరం వరకు తిరిగినారు. అయితే వారి మాటలు అన్ని వేళలలోనూ ఏమో సంకేతాలుగా ఉండేవి. చింతోపంతు ఉద్యోగార్థమై శ్రీ స్వామిని షోలాపురంలోనే వదిలి అక్కల్కోట చేరి రాజు సేవలో నిమగ్నమైనారు. వేసవి కాలంలో అక్కల్కోట రాజరికంలో మార్పు వచ్చినది. షాహీజీ రాజు అనారోగ్యంతో కాలం చేయగా వారి సోదరుడు మాలోజీరావు రాజైనాడు. ఇదియే శ్రీ స్వామి చింతోపంతుకు తన మాటలలో సూచించినారు. వర్షాకాలం ప్రకృతి అంతా పచ్చగా అందముగా ఉన్న సమయంలో 100 సంవత్సరములు సంచారము చేసిన శ్రీ స్వామి అక్కల్కోట చేరినారు. చింతోపంతు అక్కల్కోట రాజావారికి కనిపించి తిరిగి వెళ్లి షోలాపురం చేరినారు. 1856 ఆఖరులో చింతోపంతు శ్రీ స్వామివారిని స్వయంగా ఆహ్వానించి గుర్రం మీద ఎక్కించుకుని అక్కల్కోటకు బయలుదేరినాడు. దారిలో అతనికి కలెక్టర్ వద్ద నుండి అత్యవసరంగా రమ్మని కబురు వచ్చింది. గత్యంతరం లేక శ్రీ స్వామిని ఒక చెట్టు క్రింద విడిచి ఆయన సేవకుగాను ఒక నౌకరును ఉంచి తాను వచ్చే వరకు అక్కడ శ్రీ స్వామితో ఉండమని శ్రీ స్వామిని ప్రార్థించి షోలాపురం వెళ్ళినాడు. అతి త్వరగా పని ముగించుకుని సాయంకాలమునకు రాగా అక్కడ తన పనివాడు అక్కడే ఉన్నాడు. చింతోపంతాతృతతో శ్రీ స్వామివారు ఏరి అని పనివానిని అడుగగా వారు, ఆర్య, తాము వెళ్ళిన కొద్దిసేపటికే శ్రీ స్వామివారు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. నేను వారిని ఎంత ప్రార్థించినా వారు వినక నేను ఎవ్వరికీ బద్ధుడను కాను అని కొలది అడుగులు వేసి ముందుకు వెళ్ళి అంతర్ధానమయ్యారు అని తెలిపినాడు. అది ఎందుకంటే ఈ చింతోపంతు వచ్చే వరకు ఇక్కడే ఉండండి, నేను వచ్చే వరకు అని అన్నారు కదా, అందుకని నేను ఎవరికి బద్ధుడిని కానని వెళ్ళిపోయారు ఆయన. చింతోపంతు నిరాశతో అక్కల్కోటకు చేరినాడు. అక్కల్కోట చేరగానే గ్రామదేవతైన ఖండోబా ఆలయానికి వెళ్ళడం చింతోపంతుకు అలవాటు. ఆలయంలోనికి మెట్లెక్కుతూనే శ్రీ స్వామివారి దర్శనం అయింది. శ్రీ స్వామివారు అక్కడ ఆడుకొనుచూ కనిపించినారు. వారిని చూచి సంతోషించి తమ ఇంటికి రమ్మనగా వారు మా ఇల్లు వేరు అని అన్నారు గాని చింతోపంతు ఇంటికి వెళ్ళలేదు. విద్యాసాగర, ఇలా శ్రీ స్వామి అనేక ప్రాంతములలో తిరిగి హిమాలయముల నుండి సాగిన ప్రయాణం అక్కల్కోట చేరడంతో ముగిసింది.
అవతార పురుషులు తమ లీలలతో దేశాన్ని, పుణ్యక్షేత్రాలను, పుణ్యతీర్థాలను పునీతం చేసి తమ లీలలను అక్కల్కోటకు చేర్చి ఈ క్షేత్రమును అతి పుణ్యక్షేత్రముగా మార్చినారు అని జయ జయనాదములు చేసినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 18వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.